శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో హృదయాలను కదిలించే ఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారి కోసం హిందూపురం ప్రజలు ఒక్కటయ్యారు. కోట్ల రూపాయల చికిత్స కోసం విరాళాలు సేకరిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురం పట్టణంలో మానవత్వం మళ్లీ వెలుగులోకి వచ్చింది. లేపాక్షి మండలానికి చెందిన చిన్నారి కేయాన్స్ అద్విక్ అరుదైన SMA టైప్ 2 వ్యాధితో పోరాడుతున్నాడు. ఈ వ్యాధి చికిత్స కోసం అవసరమైన ఇంజెక్షన్ ధర సుమారు 16 కోట్లు. ఈ భారీ మొత్తాన్ని సమీకరించేందుకు కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మార్కెట్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు వీధి వీధి తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఒక్క చేయి కలిపితే ఒక్క ప్రాణం కాపాడవచ్చు అనే నినాదంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో వివిధ శ్రేణుల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1 అనే ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కారణంగా ఏ చిన్నారికి వచ్చినా కూడా కండరాలు క్రమక్రమంగా క్షీణించిపోతాయి. ఆ వ్యాధి వచ్చిన చిన్నారి కూర్చోలేడు, నిలబడి నడవలేడు, శ్వాస కూడా తీసుకోలేడు. అయితే ఆ వ్యాధికి మందు ఉంది, కానీ ఆ మందు చాలా కాస్ట్లీ అయినది. ఆ వ్యాధికి ఇంజెక్షన్ చేయించాలంటే సుమారు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఆ తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఆ ఖర్చు అతను భరాయించలేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ కోసం ముందుకొచ్చారు. మన ఎమ్మెల్యే ఆనరబుల్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని కూడా కలిశారు. సార్ కూడా సహాయం చేస్తానన్నారు. అలాగనే ఇటీవలనే కర్నూలు జిల్లాలో కూడా వెల్దుర్తి మండలంలో ఒక అబ్బాయి పునర్వీక్ అబ్బాయి కూడా ఇలాంటిది SMA టైప్ 1 వ్యాధి వచ్చింది. ఈరోజు మన పేపర్లో కూడా గమనించాము. కొంత డబ్బు సహాయత కొదవ పడితే మన లోకేష్ బాబు గారు హెల్ప్ చేసి ఆ అబ్బాయికి వైద్యం చేయించడం జరిగింది. ఈరోజు మన అబ్బాయి ఈ బాబు కేఎన్ సాదిక్ గారి కోసం కూడా ఈరోజు మన పాదయాత్ర చేశాము, క్రౌడ్ ఫండింగ్ కోసము. దయచేసి మనం చేసే చిన్న సహాయము ఈ ప్రాణాన్ని కాపాడడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయం చేసినప్పుడే మనలో ఉన్న మానవత్వము, మన మంచి మనసు కూడా దోహదపడుతుంది. ప్రభుత్వాన్ని అర్థిస్తూ ముందుకు వచ్చాము. రీసెంట్గా మనకి బాలకృష్ణ సార్ కూడా పిలిపించి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున, నా తరఫున వీలైనంత వరకు సహాయం చేశారు. మీ ప్రయత్నం కూడా చేస్తుండండి అని. సో నేను ప్రభుత్వం ఏమైనా ప్రకటించేదాకా మా ప్రజలతో మా బాబుకి సహాయం చేసి ప్రాణాలు కాపాడే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు ఈ న్యూస్ అని మీడియా మిత్రులందరినీ కోరుతున్నాను. ఇప్పటివరకు ఎంత సమకూర్చున్నాం సార్? ఇప్పటివరకు ఎంత వచ్చిందా సార్? ఇప్పటిదాకా మేము పార్టీ చేసాం సార్. ఫండ్ కలెక్షన్ చేసి